సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర పార్టీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేలుపూర్ భూమయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నాటి నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి ముఖ్యంగా కాశీ రాజవి ఆగడాలు ఆకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రజా పోరాటం జరిగిందన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17న జరిగిన దాడి విద్రోహమేనని విషయాన్ని చర్చించుకోవడానికి గాను సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జిల్లా కేంద్రంలో ఇన్నర్ భవన్ నిర్వహించే సమావేశానికి పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, శివకుమార్, మల్లికార్జున్, మోహన్ తదితరులు ఉన్నారు. దొరికింది దోసుకపోవడము, రకరకాల ప్రజల్ని హింసించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఐక్యమై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భూస్వాముల, జాగీర్దారుల, జమీందారుల భూములన్నీ గుంజుకొని ప్రజలకు మట్టిన చరిత్ర ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి ఉంది. దాదాపు 10 లక్షల ఎకరాల భూములన్నీ కూడా ప్రజలు పంచుకున్నారు. 3000 గ్రామాలలో ఎర్రజెండాలు ఎగరించి గ్రామ రాజ్యాలు నిర్మించుకున్నారు. అట్లాంటి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఆనాడు ఏదైతే కాసిం రజ్వీ కానీ నిజాం ప్రభుత్వం కానీ జరిపినటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడిని మేము ఎదుర్కొంటాం, నిజాంను లొంగదీసుకుంటాం అని చెప్పేసి వచ్చినటువంటి నెహ్రూ సైన్యం, పటేల్ సైన్యాలు వచ్చేసి కూడా ఆ రజాకార్ల మీద కానీ నిజాం సైన్యం మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా ప్రజల మీద దాడి చేసారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం మీద దాడి చేసారు. అందులో 4000 మంది మెడికల్ లాంటి యువకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆనాడు ప్రాణాలు బలిగొన్నటువంటి స్థితి ఉంది. అట్లాంటి ఒక గొప్ప పోరాటం, సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి పోరాటాన్ని తప్పుదో పట్టించడానికి కొంతమంది ఇది విమోచనని, ఇది విలీనం అని చెప్పేసి తప్పుడు భాష అని చెప్తున్నారు. ఇది సరిగాదని చెప్పేసి సిపిఐఎంఎల్ డెమోక్రసీ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే 17వ తారీఖు, ఈ నెల 17వ తారీఖు నాడు ఎన్ఆర్ భవన్లో పెద్ద ఎత్తున పార్టీ సమావేశాన్ని, సదస్సును నిర్వహించుతున్నాం. ఆ సదస్సుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.